ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేపాల్లో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ భారత్ నేపాల్ సరిహద్దుల్ని కూడా మూసివేసినటువంటి పరిస్థితి. నిన్న ధనుష జిల్లాలో ఒక ప్రార్థనా మందిరాన్ని, ముస్లింలకు సంబంధించిన ప్రార్థనా మందిరాన్ని, మస్జిద్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా నేపాల్ దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి. పర్సా, రాహోల్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించింది. సో హిమాలయ దేశం నేపాల్లో ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటు తీసుకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. నేపాల్తో సరిహద్దును ఇప్పటికే మూసేసింది. సో ఎమర్జెన్సీ సేవలు మినహా ఏదైతే ఇంటర్నల్గా కొన్ని మూమెంట్స్ ఉంటాయో ఆ కదలికలపై కూడా ఆంక్షలు విధించింది. సో ఇప్పటికే నేపాల్లో జెన్జీ ఈ యొక్క నిరసనలు మనం చూసాం. సో దాని తర్వాత నేపాల్ మరింత చితికిపోయింది. మళ్ళీ ఇప్పుడు మతపరమైన ఘర్షణలు నేపాల్ని ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. సో ఈ ప్రభావం ఇండియాపై పడకుండా భారత ప్రభుత్వం ఇరు దేశాల సరిహద్దును మూసేసేసింది. సో మతపరమైన ఘర్షణలు కేవలం మసీద్ పైన కొంతమంది దుండగులు కావాలనే వాంటెడ్గా దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా తీసిన వీడియో అయితే ఉంటుందో అవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. సో దీంతో నేపాల్లోని పార్సా జిల్లా బిర్గన్స్ పట్టణంలో నిరసనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. సో ఇటీవల నేపాల్లోని ధనుష జిల్లా కమలా మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు ముస్లింలు సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ రెచ్చగొట్టేలా కూడా వీడియోలు రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఆ మతానికి చెందిన వారు ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. దీంతో ధనుష, పార్సా జిల్లాలో ఆందోళనలు పెరిగాయి. అండ్ స్థానికులు ఆ ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కడ మళ్ళీ ఆందోళనలు ఎక్కువైపోతాయని చెప్పి. సో ఇదే సమయంలో కొందరు కమలా ప్రాంతంలోని ఒక మసీదుని కూడా ధ్వంసం చేశారు. సో దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్ కూడా దాడి చేసి పోలీసులను కూడా దాడి చేశారు. సో ఈ దాడులను అణచివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేపాల్లోని హిందువులు ఈ ఘర్షణల్లో అధికంగా పాల్గొంటున్నారు. తమ దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పార్సా జిల్లాలోని బిర్గన్స్ ప్రాంతంలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అధికారులు అక్కడ కర్ఫ్యూ విధించారు. ఈ ప్రాంతం బీహార్లోని రాక్సాల్ జిల్లాకు దగ్గరగా ఉంది. సో అందువల్ల అక్కడి ప్రభావం మనపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే సరిహద్దులను కూడా పూర్తిగా మూసేసి రాకపోకలు నిషేధించారు. ఒకవేళ ఏదన్నా ఆందోళనకారులు మళ్ళీ భారత్ వచ్చి ఇబ్బంది పెట్టే ఇలాంటి ఉన్న నేపథ్యంలో సరిహద్దులు కూడా పూర్తిగా మూసేసి అత్యవసర సేవలను కూడా నిలిపేశారు. సో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఘర్షణల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులు ఎక్కువగా తిరిగి ఇండియా వచ్చేస్తున్న పరిస్థితి. వాళ్ళ ఆధార్ కార్డ్, వాళ్ళ ఐడి కార్డ్ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇండియాలోకి పంపిస్తున్నారు. సో కొంతమంది బ్లాగర్స్ కూడా ఆ యొక్క బోర్డర్లో చిక్కున్న పరిస్థితి. సో నేపాల్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా అక్కడ నేపాల్ బోర్డర్లో చిక్కున్నారు. సో ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళని తెప్పిస్తామని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్న ఇబ్బందులు తెలియని కావు. ఎందుకంటే నేపాల్లో ఇప్పుడనే కాదు, గతంలో కూడా మతపరమైన చర్యలు, ఇంకా ఈ ఘర్షణలు కావచ్చు, చిన్నదానికి కొట్టుకోవడాలు కావచ్చు, అది పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోవడం కావచ్చు, ఇలాంటివి ఘటనలు మనం చాలా చూస్తుంటాం. సో అక్కడ ఏమి జరిగినా సరే మొదటగా సెన్సిటివ్ ఇష్యూస్ని మాత్రమే పట్టుకుంటారు. అంటే ప్రార్థనా మందిరాలని ధ్వంసం చేయడం కావచ్చు, ఇలాంటి వాటిని వాళ్ళు మెయిన్గా ఈ ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో చాలా టార్గెట్గా వాంటెడ్గా చేసే ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ సెన్సిటివ్ ఇష్యూస్ని పట్టుకొని వాటితోనే అక్కడ రచ్చచేయాలని చూస్తారు. ఇప్పటికే నేపాల్ చితికిపోయింది. ఇలాంటి మతపరమైన అంశాలు జరిగి కర్ఫ్యూ విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయి నిజంగా నేపాల్లో ఒక రకంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో మత ఘర్షణలు మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. సో నేపాల్లో జరుగుతున్న కర్ఫ్యూ గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.